తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ 33 జిల్లా అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, గ్రామ స్థాయి అధ్యక్షులకు, కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అనుబంధ సంఘాల కమిటీ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నికలు, జిల్లా కమిటీ ఎన్నికలైనా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు జరిగినట్టయితే మున్నూరు కాపులు ఈరోజు మొదటి స్థానంలో ఉండి మనము 5వ స్థానంలో నెట్టివేయబడ్డాము. మరి 40 లక్షల మన జనాభా నుంచి 13 లక్షలకు ఈరోజు సర్వేల లెక్కలు వచ్చినాయి. దానిలో భాగంగా నేను గత 2 రోజుల నుంచి కూడా ఇవాళ మరి ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ గారికి మన డిమాండ్స్, మన కార్పొరేషన్ కానీ 2 ఎకరాల భూమి కానీ, కోకాపేటది కానీ, మన నామినేటర్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లకు అవకాశాలు కానీ అవన్నీ కూడా వినతి పత్రం ద్వారా అందజేస్తాను. ముఖ్యంగా మనకి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కులగణనలో జరిగిన దానిలో మనకి ఈరోజు సర్వేలో మనకు సంఖ్య తగ్గిపోయింది. ముఖ్యంగా ఎందుకు తగ్గిపోయిందంటే మన పేరు పక్కన రావు రెడ్డి ఉండడం వల్ల చాలా మంది కొన్ని మహబూబ్ నగర్ సైడ్, ఇటు ఖమ్మం సైడ్ కానీ, ఇటు దిక్కు వికారాబాద్ ప్లస్ కొన్ని జిల్లాలలో ఆ పేరు పక్కన రెడ్డి అంటే రెడ్డిలకు పోయిందని అనుకుంటున్నాము, రావు అంటే రావులకు పోయిందని అనుకుంటున్నాము. మరి ఈరోజు మరి ఏదేమైనా మనము మున్నూరు కాపులు గ్రామ స్థాయిలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, నా చిన్నప్పటి నుండి కానీ ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆ పటేల్ అని పిలిచేవాళ్ళు. ఆ పటేల్ను మన గెజిట్ లో ఈరోజు ఇవ్వాలని మనము రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం అందజేయాలని మొట్టమొదటిగా ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ గారికి నిన్న అసెంబ్లీలో వారి కార్యాలయంలో పోయి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారికి కూడా ఈరోజు అందజేస్తాము. త్వరలో కూడా వారికి 33 జిల్లాల నుండి గ్రామ స్థాయి, మండల, జిల్లా స్థాయి వారికి కూడా తీర్మానం కాపీలు చేసి 33 జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ గారికి మరియు నిరంజన్ గారికి అందజేయాలనేది ఒక తీర్మానము చేయడం జరిగింది. మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర కమిటీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. అలా అయితేనే మన మున్నూరు కాపులం ఈరోజు కళ్ళు తెరవాలి. మరి ఎలా ఆ మున్నూరు కాపు సంఖ్య తెలుస్తుంది అనేది అంటే మనకి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో 12,000 గ్రామాలలో, 600 మండలాల్లో, మరి 33 జిల్లాల్లో, 119 నియోజకవర్గాల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన పేరు పెట్టుకుని ఈరోజు కులానికి పనిచేస్తున్న ఈ సంఘాలు, జిల్లా సంఘాలు, మండల సంఘాలు కూడా ఓటింగ్ లో పాల్గొంటేనే మనకి రేపు పొద్దున రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో మున్నూరు కాపులకు బలం చేకూరుతుంది. రేపు పొద్దున వాళ్ళ పిల్లలకు కానీ, రేపు రాష్ట్ర ప్రభుత్వం కానీ, మన డిమాండ్స్ కానీ, మనము ఈరోజు పథకాల రూపంలో కానీ, నిరుద్యోగుల యువకులు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఆదుకోవడానికి ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అడగడం జరుగుతుందని తెలియజేస్తూ, నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే మున్నూరు కాపు సంఘము ప్రతి ఒక్క అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఓటు ద్వారా జిల్లా అధ్యక్షుడిని, రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవాలనుకున్నాం. కాబట్టి ఈ రోజు జూన్ చివరి వారంలో మనము ఈ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి లిస్టు ఇవ్వాలని 33 జిల్లా అధ్యక్షులకు నేను అందరికీ కూడా ఫోన్ ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఆ సోమవారం కూడా ప్రెస్ క్లబ్ లో తెలియజేస్తాము. మరి దాదాపుగా ఈ రోజు ఒక 10 జిల్లాల నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి మనకు ఈ లిస్టులు అనేది వచ్చినాయి. ఎన్నికల కోసం మనకు ఈ రోజు రావడం జరిగింది. మిగతా కూడా ఇంకా 23 జిల్లాల నుంచి కూడా మరి హైదరాబాద్ కూడా, గ్రేట్ హైదరాబాద్ కూడా సగం రెడీ అయిపోయింది. మిగతాది కూడా ఇంకా జిల్లా అధ్యక్షులందరూ కూడా మీరు తప్పకుండా గ్రామ స్థాయి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది మన కులంలో ఉన్నవారు వారి రాష్ట్ర కమిటీని వదిలేసి ఒక అపేస్ కౌన్సిల్ అని పేరు పెట్టుకొని కొంతమంది ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని మీరు మండలం ఇవ్వండి, కోఆర్డినేటర్లు ఇవ్వండి అంటున్నారు. అయ్యా, మీరు మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల లిస్టు మీ జిల్లా అధ్యక్షుడి ద్వారా సంతకం పెట్టి పంపించాలా. అప్పుడే మీకు ఓటు హక్కు వస్తుంది. ప్రతి ఒక్క గ్రామ మున్నూరు కాపు సంఘమైన, మండల సంఘమైనా కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు ఎవరు ప్రభావాలు బట్టి ఫోన్లు చేసి, విఐపీలు ఫోన్ చేసి, మన దానిలో ఈ కౌన్సిల్ మెంబర్లు ఫోన్ చేసిన దాన్ని మీరు ఇట్లా దాన్ని పాటించినట్టయితే మీకు ఓటు హక్కు రాదు. ఈ రోజు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ పటేల్ గారు, నేను ఒక అధ్యక్షుడిగా ఈ రోజు లిస్టు తీసుకొని అపేస్ కౌన్సిల్ లో 4 ఇవ్వడం జరుగుతుంది. మేమైతే ముఖ్యంగా గౌరవ చైర్మన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి గారు, పార్లమెంట్ సభ్యులు, అపేస్ కౌన్సిల్ చైర్మన్ ప్రభుత్వ పాస్, గౌరవ అధ్యక్షులు, పార్లమెంట్ మన రాజ్యసభ సభ్యులు వజ్రరాజు రవిచంద్ర గారు, మరి ఒకే కులం ఒకే సంఘం ఫౌండర్ బీసీ శాఖ మంత్రి వర్యులు
వారి ఆధ్వర్యంలోనే ఈ రోజు మనకి ఈ ఒకే కులం ఒకే సంఘం అని ఏర్పాటు చేసుకున్నాం. కానీ రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలు ఉన్నాయి. కొండ దేవుని ఒక్కడే ఈ రోజు ఒక టార్గెట్ గా అందరు తీసుకుంటున్నారు. మీరందరూ కూడా ఈ రోజు ఓపెన్ ఛాలెంజ్ గా మీ అందరికి చెప్తున్నాను, మీరు అధ్యక్షుడిగా సేవ చేయాలనుకున్నట్టయితే రేపు పొద్దున గ్రామ స్థాయి అధ్యక్షుల కార్యదర్శి ఓటు ద్వారా మీరు అధ్యక్షుడిగా ఎన్నుకున్నా నాకు బాధ లేదు. కానీ మాత్రం ఎలక్షన్ మాత్రము ఈ గ్రామ మండల అధ్యక్షులతోని ఈ కోఆర్డినేటర్ వ్యవస్థతో మాత్రం జరగదు. కోఆర్డినేటర్లకు కూడా మీకు ఓటు హక్కు ఉండదు. ఒకటి కూడా గుర్తు చేసుకోండి, ఓన్లీ జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శి, గ్రామ అధ్యక్షులు, గ్రామ ప్రధాన కార్యదర్శి వీరికే ఓటు హక్కు ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. లిస్టులు కూడా ఫోటోలతో యుక్తంగా వచ్చినాయి. కొన్ని లిస్టులు కూడా ఆ పేర్లతో ఇట్లా నమోదు చేసి పంపిస్తున్నారు. ఏదేమైనా 119 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుంది కాబట్టి ఫోటోలతో వీలు కాకపోతే మీరు లిస్టు ఇట్లా ఫోన్ నెంబర్ల రూపంలో మీరు ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు మాత్రం దయచేసి పంపించాలా. 10 సంవత్సరాల నుంచి జిల్లా అధ్యక్షులుగా మీరు ఉన్నారు. మీరు గ్రామ అధ్యక్షుల లిస్టు పంపించకపోతే మీకే మాట వస్తుంది. మరి కాబట్టి దయచేసి మీ అందరి మీద నమ్మకం ఉంది. మీరందరూ కూడా ఎన్నికలు సజావుగా చేస్తారనే ఒక ధర్మంగా మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరందరూ కూడా ఈ రాష్ట్ర కమిటీ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే విధంగా ప్రతి ఒక్క జిల్లా మండల గ్రామ స్థాయి అధ్యక్షులందరూ ప్రతి ఒక్కరు కృషి చేయాలని నేను కోరుచున్నాను. జై మునర్ కాపు, జై జై మునర్ కాపు, జై పటేల్, జై జై పటేల్.